దహీ చికెన్ కబాబ్స్. ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి దహీ ఎస్, అండ్ ఆల్సో హర్బ్స్ తీసుకొచ్చావు కదా? యా అవును, మిక్స్డ్ హర్బ్స్ తీసుకొచ్చాను. ఓకే, ఇంకా హర్బ్స్, ఇంకా మనకి క్యాప్సికమ్, ఆనియన్స్, ఇంకా ఆల్సో మెయిన్ మనకి చికెన్. ఎస్. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? సో ముందుగా మన ప్రిపరేషన్ ఏంటి అంటే ఫస్ట్ పేస్ట్ చేసుకోవాలి. దానికి మనం ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవాలి. అలాగే. ఓకే, సో ఫస్ట్ ఒక చిన్న మిక్సీ జార్. ఓకే, ముందుగా కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర కూడా, ఓకే, పచ్చిమిర్చి, కొంచెం మిరియాలు కూడా, ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. కొంచెం సాల్ట్, ఓకే, కొంచెం వాటర్ కూడా. సరిపోతాయి. ఇప్పుడు మనకు ఒక మిక్సింగ్ బౌల్. సో ఇందులో ఫస్ట్ పెరుగు, గడ్డ పెరుగు. ఓకే, ఇందులోనే ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్ కూడా వేసేద్దాం. అలాగే. సో కబాబ్స్కి ముఖ్యంగా మనకి గట్ట పెరుగు అయితేనే బాగుంటుంది కదా? యా అవును, చక్కగా పట్టుకుంటుంది. సో ఆల్రెడీ ఫ్లేవర్ అంతా కూడా ఇక్కడ తెలుస్తుంది. పుదీనా కావచ్చు, మనకి కొత్తిమీర కావచ్చు, అండ్ ఆల్సో మనం చిల్లీస్ కూడా వేసుకున్నాం. యా అవును. ఇప్పుడు ఇందులోనే కొంచెం హర్బ్స్ కూడా, ఇంకొక స్పూన్, కొంచెం హర్బ్స్, పెరుగు కూడా వేసాం కాబట్టి ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. అవును. సో కంప్లీట్గా ఇంకొకసారి మిక్స్ చేసుకుందాం. సో పెరుగు ఒక్కటి మనం నీళ్లు కొంచెం వంచేసుకుని రెడీగా పెట్టుకుంటే మిగతా అన్నీ కూడా ఇన్స్టెంట్గా మనం వేసేసుకునేవే కదా? యా, వేసేసుకోవచ్చు ఇన్స్టెంట్గా. ఇప్పుడు మనం ఇందులో ఉల్లిపాయ ముక్కలు, ఓకే, అలాగే క్యాప్సికమ్ కూడా, ఓకే, అండ్ మనం బోన్లెస్ చికెన్ కూడా యాడ్ చేసేస్తున్నాం. ఓకే. ఇప్పుడు మనం దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. సో మనకు పెరుగు కన్సిస్టెన్సీ చక్కగా ఉంటే ఇది ఇలా చక్కగా మిక్స్ అయిపోతుంది అనమాట. అవును. ఓకే, సో మీరు మిశ్రమం అనేది మనకి ముక్కకి బాగా పడుతుంది. ఎస్ అవును. సో నేను కలిపేస్తూ ఉంటాను, మీరు అంతలోపు స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, ఆయిల్ కూడా గ్రీస్ చేసేయండి. ఇప్పుడు ఈ స్టీవ్స్కి ఒక ఆనియన్, క్యాప్సికమ్ అండ్ అలాగే చికెన్, ఓకే, అలా మనం ఆర్డర్గా పెట్టేసుకుంటూ వెళ్దాం. ఓకే. సో నెక్స్ట్ సేమ్ ఒక ఆనియన్, క్యాప్సికమ్, ఇంకా మనకి చికెన్ కూడా. సో ఇది మనకి స్టార్టర్స్గా బాగుంటుంది, ఈవినింగ్ స్నాక్స్గా కూడా బాగుంటుంది కదా? చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఇంకొకసారి కూడా మనం క్యాప్సికమ్ చికెన్ ఇంకొకసారి పెట్టేసి, సో అదే రిపీట్ చేసేసుకుని, యా సో స్టీవ్స్కి కుచ్చుకోవడం అయిపోయింది కదా, ఇప్పుడు మనం కాల్ చేసుకుందాం. అలాగే. అండ్ అలాగే దీనికి కూడా కొంచెం రిమైనింగ్ ఏదైతే మనం ఉందో అది కొంచెం పెట్టేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ఇది కూడా సేమ్ అలాగే కాల్ చేసుకుందాం.
ఓకే, సో కొంచెం ఆయిల్ గ్రీస్ చేయనా? యా. రెడీ అయిపోయినట్టేనా మరి? యా అమూల్య, దహీ చికెన్ కబాబ్స్ రెడీ అయిపోయాయి. ఓకే, మన దహీ చికెన్ కబాబ్స్ అయితే రెడీ అయిపోయాయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. దహీ చికెన్ కబాబ్స్కి కావాల్సిన పదార్థాలు: పుదీనా 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, పచ్చిమిర్చి 2, మిరియాలు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిక్స్డ్ హర్బ్స్ 1/2 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, చికెన్ ముక్కలు 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు. దహీ చికెన్ కబాబ్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, మిరియాలు, ఉప్పు వేసి కాస్త నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు అలాగే మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్, మిక్స్డ్ హర్బ్స్, ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, చికెన్ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవాకి నూనె రాసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు స్క్యూవర్స్కి కలిపి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, చికెన్ ముక్కలు గుచ్చుకొని తవాపై వేసి నూనెతో అన్ని వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే దహీ చికెన్ కబాబ్స్ రెడీ.